హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం స్వీట్ అప్పాలని 3 పిండిలతో కలిపి ఎలా చేయాలో చూద్దాము. ఇందులో నేను గోధుమ పిండి, బియ్యం పిండి అండ్ సన్నపు తీసుకుంటున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. నేను ఇది 125 ml ఉంటుంది ఒక కప్. అండ్ అదే కప్పుతో ఒక 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మెల్ట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకొని ఇందులో ఇలాచీ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇది పాకం రావడం ఏం అవసరం లేదు మనకి. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం రవ్వ యాడ్ చేసుకుంటున్నాం 1 కప్ అండ్ 1 కప్ గోధుమ పిండి అండ్ 1 కప్ బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది కొంచెం వస్తుంది అనమాట అప్పాలకి. మీకు కొంచెం మెత్తగా కావాలి అంటే ఇలా షుగర్ అంతా మెల్ట్ చేయకుండా డైరెక్ట్ షుగర్ పొడి వేసుకొని మనం చపాతీ పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకుంటే మెత్తగా వస్తాయి అన్నమాట. ఇలా షుగర్ మెల్ట్ చేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి అప్పాలు అనేవి. సో ఇలా మన పిండి ముద్దలా అయ్యేంత వరకు దాన్ని మిక్స్ చేసుకోవాలి మనం. షుగర్ వాటర్ కొంచెం వేడిగానే ఉంటాయి కాబట్టి తొందరగా ముద్ద అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఆ పిండి ముద్దని అంతా ఒకసారి గట్టిగా కలుపుకుంటున్నాను అనమాట. మనకి అవి అప్పల్లా ఒత్తినప్పుడు క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఇలా ఒత్తుకోవాలి. ముందే పిండిని బాగా ఒత్తుకుంటేనే మనకు బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగే ఒత్తుకోండి. ఒక మినిమం 4 to 5 minutes అయినా ఇలా ఒత్తుకోవాలన్నమాట. ముందుగా నేను ఆయిల్ పెట్టేసుకున్నాను ఒక కడాయిలో. అది హీట్ అయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఎటువంటి క్రాక్స్ లేకుండా నీట్గా రౌండ్గా చేసుకొని ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. నేను ఇలాగే ఒక 3-4 చేసి పెట్టుకొని ఒకటేసారి వేసేస్తున్నాను. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే ఎక్కువ ఉంటే లోపల కుక్ అవ్వవి. లో ఫ్లేమ్ పెట్టకూడదు, హై ఫ్లేమ్ కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలి మనం. అప్పుడే మనకు ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట. నేను ఇక్కడ దీంట్లో సోడా ఏమీ వేయకుండానే నాకు చూసారు కదా అవి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలాగే మిగతావన్నీ కూడా చేసేసుకున్నాను. చల్లగైన తర్వాత తింటే మాత్రం చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఎలా ఉంటాయో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.